వచ్చే ఎన్నికల్లో పవర్ఫుల్ పొలిటికల్ మూవీ. సినీ గ్లామర్కు రాజకీయ గ్లామర్ని జోడించి తమిళనాడులో సూపర్ హిట్. 2029లో రాజకీయం ఢీ అంటే ఢీ కొట్టే పరిస్థితి. కేరళలో కూడా పవన్ ఇమేజ్ని వాడుకోవాలని చూస్తున్న బీజేపీ. విజయ్ సిద్ధాంతం నెగ్గుతుందా? పవన్ సనాతనం జనాల్ని ఆకట్టుకుంటుందా? పవన్ ద్వారా బీజేపీ కొత్త రాజకీయానికి తెర. దక్షిణ భారతదేశంలో అపరిమితమైన సినీ గ్లామర్ కలిగిన ఇద్దరు టాప్ హీరోలు ఇప్పుడు రెండు భిన్న రాజకీయ వేదికల మీద ఎదురుబొదురు కాబోతున్నారు. వీరిద్దరి రాజకీయ సమరానికి 2029 లోక్సభ ఎన్నికలు వేదికగా మారుతాయా అన్న చర్చ సాగుతోంది. విషయానికొస్తే కాంగ్రెస్కి సినిమా గ్లామర్ గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఉండేది. ఎంతోమంది దక్షిణాది నటులు కాంగ్రెస్ వైపు ఉండేవారు. అయితే గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ వైపు వెళ్లేవారు అయితే ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. కానీ ఆయాచిత వరంగా తమిళనాడు తలపతి సూపర్ స్టార్ విజయ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాంతో కాంగ్రెస్కి సినీ గ్లామర్ పుష్కలంగా దక్కుతోంది. అలా హస్తం పార్టీకి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. సినీ గ్లామర్ నిండుగా మెండుగా ఉన్న విజయ్తో కేవలం తమిళనాడు అవసరాలే కాదు, దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిస్థితులను పూర్తి స్థాయిలో అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్నే గీస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? అటు విజయ్ ఇటు పవన్, ఈ ఇద్దరి మధ్యనే 2029లో రాజకీయం ఢీ అంటే ఢీ. విజయ్ అండతో తెలుగు రాష్ట్రాల్లో తన రాజకీయ జాతకాన్ని మార్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్. సినీ గ్లామర్ని సినీ గ్లామర్తోనే దక్షిణాదిన ఢీ కొట్టాలని చూస్తున్న మోడీ. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరలి రావడం భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడమే అని అంటున్నారు. టీవీకే అధినేత కొత్త సీఎం విజయ్ కూడా రాహుల్ని తన అన్నగా సంబోధిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. దాంతో విజయ్ రాహుల్ సూపర్ కాంబోతో దక్షిణాదిన కాంగ్రెస్కి మరిన్ని మంచి రోజులు తెస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్కు ఇప్పటికే మంచి పట్టుంది. ఉత్తరాదిన బీజేపీ ఎంత ప్రభంజనం క్రియేట్ చేసినా దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ ఆశించినంత స్పందన లేదు. ఇప్పుడు చూస్తే దక్షిణ భారత రాజకీయ మ్యాప్లో అంతా కాంగ్రెస్ మయమే అయినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, కేరళలో ఉంది. తమిళనాడులో కూడా ఇప్పుడు విజయ్ పార్టీలో చేరి ప్రభుత్వంలో భాగమవుతోంది. ఇక ఏపీ ఒకటే ఎన్డీఏకి ఆశాకిరణంగా ఉంది. దాంతో నరేంద్ర మోదీ సినీ గ్లామర్ని సినీ గ్లామర్తోనే దక్షిణాదిన ఢీ కొట్టాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పవర్ స్టార్గా పవర్ఫుల్ ఇమేజ్తో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్ళి భేటీ కావడం సరికొత్త రాజకీయ విశ్లేషణకు తావిస్తోంది. ఒకవైపు విజయ్ తన సినీ గ్లామర్కు రాజకీయ గ్లామర్ జోడించి తమిళనాడులో సూపర్ హిట్ కొట్టాడు. ఏకంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆ అండతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తన రాజకీయ జాతకాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర మీద సూపర్ స్టార్ అనడంలో డౌటే లేదు. ఆయనను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలో కాషాయం రెపరెపలను చూడాలని బీజేపీ పెద్దలు ఆశపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వాలను రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలని, అలాగే కర్ణాటకలో విజయం సాధించడంతో పాటు తమిళనాడులో విజయ్ సినీ గ్లామర్ అడ్డుకొని పవన్ ద్వారా బీజేపీ కొత్త రాజకీయానికి తెరతీయాలని చూస్తోంది. వీలైతే కేరళలో కూడా పవన్ ఇమేజ్ని వాడుకోవాలని భావిస్తోంది. దాంతో అటు విజయ్ ఇటు పవన్ ఈ ఇద్దరి మధ్యనే 2029లో రాజకీయం ఢీ అంటే ఢీ కొట్టినా ఉండే పరిస్థితులు కనిపిస్తోంది. విజయ్ తనదైన సరికొత్త భావజాలాన్ని దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ హిందుత్వ సనాతనవాదాన్ని ఇప్పటికే బలంగా నమ్ముతూ జనంలోకి తీసుకెళ్తున్నారు. దాంతో విజయ్ సిద్ధాంతం నెగ్గుతుందా, పవన్ సనాతనం జనాల్ని ఆకట్టుకుంటుందా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఏదేమైనా పవన్ విజయ్ ఇద్దరు వెండితెర మీద తిరుగులేని సూపర్ స్టార్లు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్య సినీ రాజకీయ ఇమేజ్ ఏ స్థాయిలో ఢీ అంటే ఢీ కొడుతుందో రానున్న లోక్సభ ఎన్నికలే రుజువు చేయనున్నాయి. ఈ ఇద్దరి వెనుక మోదీ వర్సెస్ రాహుల్ రాజకీయ చాణక్యం కూడా మిక్స్ అయితే పవర్ఫుల్ పొలిటికల్ మూవీనే వచ్చే ఎన్నికల్లో అంతా చూడొచ్చు అన్నమాట. ఇకపోతే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం, కాలీవుడ్ స్టార్ విజయ్ సరసన
తమిళన్ సినిమాతోనే మొదలైంది. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో అప్పట్లో ఆయన క్రేజ్ గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్కు ఉన్న ప్రజాబలం, ఆయన వ్యక్తిత్వం చూసి ఆమె అప్పట్లో ఆశ్చర్యపోయారట. 24 ఏళ్ల క్రితమే ఆయన రాజకీయ ప్రయాణానికి పునాది పడిందని చెప్పే ఆ ఆసక్తికర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యాయి. 2002లో వచ్చిన తమిళన్ ప్రియాంక చోప్రాకు మొట్టమొదటి సినిమా. అప్పట్లో ఆమెకు తమిళం అస్సలు వచ్చేది కాదట. డైలాగులు అర్థం కాక పేపర్ మీద రాసుకొని బట్టి పట్టేవారట. అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా తెలియని వయసులో నేరుగా దళపతి విజయ్ లాంటి పెద్ద స్టార్ పక్కన నటించే అవకాశం రావడం తన అదృష్టమని ఆమె ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో విజయ్ని చూడ్డానికి వచ్చే జనసందోహాన్ని చూసి ప్రియాంక ఆశ్చర్యపోయారట. ఆయన డాన్స్ చేస్తున్నా, డైలాగులు చెప్తున్నా జనం మైమరిచిపోయేవారు. వందలాది మంది అభిమానులు ఆయన్ను ఒక దేవుడిలాగా చూస్తుంటే నాకు చాలా వింతగా అనిపించిందని ప్రియాంక చెప్పుకొచ్చారు. విజయ్కి ఉన్న ఈ మాస్ ఫాలోయింగ్ చూశాకే భవిష్యత్తులో ఒక పెద్ద నాయకుడు అవుతాడని ఆమె అప్పుడే గమనించారు. ఇక చిత్రం ఏంటంటే, ప్రియాంక నటించిన ఆ సినిమా పేరు తమిళన్. ఇందులో విజయ్ ఒక లాయర్ పాత్రలో కనిపిస్తారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ఆయన అప్పుడే తన సినిమాల్లో పొలిటికల్ టచ్ ఇచ్చారు. అంటే విజయ్ తన కెరీర్ మొదట్లోనే ప్రజల మనిషిగా ఒక బలమైన ముద్ర వేశారు. అప్పట్లో సినిమా టైటిల్ తమిళన్, ఇప్పుడు ఆయన పరిపాలించేది కూడా తమిళ ప్రజల్నే. ఇది దేవుడు రాసిన స్క్రిప్టులా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.